హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వికేషే తెలుగు. ఈరోజు మీకోసం మరొక అన్బాక్సింగ్ వీడియో తీసుకొచ్చాను. ఇదేంటంటే ఒక ఆర్జీబీ రింగ్ లైట్. వీడియో క్రియేట్ చేసే వాళ్ళు చాలామంది లైటింగ్ కోసము ఒక రింగ్ లైట్ని యూజ్ చేస్తూ ఉంటారు. అయితే మామూలు క్వాలిటీ రింగ్ లైట్కి దీనికి చాలా తేడా ఉంది. ఇది ఆర్జీబీ రింగ్ లైట్. వీడియో క్రియేట్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయ్యేటువంటిది ఒకటి. ఇది డిజిటెక్ బ్రాండ్ నుంచి ఎల్ఈడి రింగ్ లైట్. మోడల్ నెంబర్ వచ్చేసి DRL 18 RGB. ఇది డిజిటెక్ బ్రాండ్ నుంచి ఎల్ఈడి రింగ్ లైట్. మోడల్ నెంబర్ వచ్చేసి DRL 18 RGB. ఇది RGB లైట్, రింగ్ లైట్. సో ఇది 18 ఇంచెస్. ఇది 360 డిగ్రీ రొటేషన్ చేసుకోవచ్చు మనం స్టాండ్ పైన ఇన్స్టాల్ చేసి. దీంతోపాటు మనకు ఒక రిమోట్ కూడా వస్తుంది. తర్వాత ఇక్కడ మనకి దీని యొక్క స్పెసిఫిక్ ఫీచర్ ఇచ్చేసాడు. నో షాడో అపరేచర్, తర్వాత స్టెప్లెస్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ లైట్ ఇంటెన్సిటీ అని. తర్వాత దాని స్పెసిఫికేషన్స్ కింద మెన్షన్ చేశాడు. 55 వాట్. తర్వాత దీని యొక్క లైటింగ్ కూడా ఇచ్చేసాడు. 2700K to 6500K. అంటే కూల్ లైట్, మనకి వైట్ లైట్, రెండు బ్యాండ్స్ వస్తున్నాయి. ఇంటెన్సిటీ కూడా మనకి ఇచ్చాడు. ఇది 5000 లుమెన్స్ లక్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాడు. తర్వాత దీంట్లో మనకి కొన్ని మల్టిపుల్ డైనమిక్ ఆర్జీబీ లైట్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అవి రిమోట్ ద్వారా మనం ఆపరేట్ చేసుకొని డిఫరెంట్ ఆర్జీబీ ఎఫెక్ట్స్ కూడా తీసుకోవచ్చు. ఒకసారి మనము బాక్స్ ఓపెన్ చేసేసి లోపల ఏమేమి ఉన్నాయి, కంటెంట్స్ ఎట్లా ఇచ్చారో ఒకసారి చూద్దాము. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఒక బ్యాగ్ టైప్లో లైట్ ఇంక్లూడ్ చేసేసాడు. మంచి జిప్ బ్యాగ్ ఒకటి ఇచ్చేసాడు. దాంట్లో లైట్, తర్వాత యాక్సెసరీస్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసేసాడు. ఓపెన్ చేసేసి కంటెంట్ చూద్దాము. సో ఇటుపక్క మొత్తం అన్నీ కూడా యాక్సెసరీస్ ఒక పాకెట్లో ఇచ్చాడు. సో ఒక పవర్ కార్డ్ ఉంది. ఇది మనకి లైట్కి పవర్ సోర్స్ కావాలి కదా, అది పవర్ కార్డ్ ఒకటి, రెగ్యులర్ పవర్ కార్డ్ ఇది. తర్వాత ఒక రిమోట్ కంట్రోల్లో, దీన్ని మనము రిమోట్తో ఆపరేట్ చేయొచ్చు. సో డిఫరెంట్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. అట్లాగే మనకి ఐ థింక్ ఇది బాల్ హెడ్ కూడా ఇచ్చాడు మనకి. లైట్ స్టాండ్ పైన కానీ, లేదంటే మనము ట్రైపాడ్ పైన దీన్ని మౌంట్ చేసుకోవచ్చు. మౌంట్ చేసుకోవడానికి ఈ బాల్ హెడ్ అనేది యూజ్ అవుతుంది. సో సపరేట్గా కొనుక్కోకుండా మనకి బాల్ హెడ్ కూడా దీంట్లోనే ప్రొవైడ్ చేసేసాడు. 3/4 స్క్రూ కూడా ఇచ్చేసాడు. సో ఇంకా ఏవో ఉన్నాయి. దీంట్లో మనకి ఒక సెల్ ఫోన్ మౌంట్ ఒకటి. సో దాన్ని మనకి ఫిట్ చేసుకోవడానికి ఒక యాక్సెసరీ కూడా ఇచ్చాడు. సో సెల్ ఫోన్ కూడా మనము ఈ లైట్కే మనము అటాచ్ చేసేసి వీడియో షూట్ చేయొచ్చు. సపరేట్గా మనం సెల్ ఫోన్ ఎక్కడ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. దీంట్లో అట్లాగే మనకి బ్యాటరీస్ కూడా వచ్చేసినాయి. తర్వాత ఒక హాట్ షూ అడాప్టర్ కూడా ఉన్నట్టుంది. డిజిటెక్ ఎల్ఈడి రింగ్ లైట్ DRL 18 RGB. ఇది మోడల్ నెంబరు. తర్వాత ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అని చెప్పేసి దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇచ్చేసాడు. మోడల్ నెంబరు, తర్వాత ఎట్లా మనము మౌంట్ చేయాలా. అక్కడ చూడండి 3 సెల్ ఫోన్స్ మౌంట్ చేశాడు. ఇది ఆల్రెడీ అంటే 3 స్లాట్స్ ఉంటాయి మౌంట్ చేయడానికి. 3 సెల్ ఫోన్ కూడా మనం మౌంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ మొత్తం క్లియర్గా మెన్షన్ చేసేసాడు. కింద మనకి ప్రోడక్ట్ పారామీటర్స్ కూడా డీటెయిల్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇటుపక్క మనకి బ్యాక్ ప్యానల్, దాని యొక్క డిస్క్రిప్షన్ అంతా ఇచ్చేసాడు. తర్వాత రిమోట్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి, తర్వాత రిమోట్లో ఉన్నటువంటి బటన్స్, వాటి యొక్క ఫంక్షన్ ఏంటో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు రింగ్ లైట్ చూద్దాము. రింగ్ లైట్ ఎట్లా ఇచ్చాడు ఏంటనేది. సో ఇది మనకి 18 ఇంచెస్ డయామీటర్ ఉన్నటువంటి రింగ్ లైట్. ఇక్కడ మనకి 3 మౌంటింగ్ స్క్రూస్తో పాటు 2 కంట్రోలింగ్ నాబ్స్ కూడా ఉన్నాయి. దీంట్లో బాక్స్లో మనకి ఒక రింగ్ లైట్, ఒక రిమోట్ వస్తుంది. అట్లాగే మనకి ఈ లైట్ కావాల్సిన పవర్ కార్డ్ ఒకటి హాట్ షూ అడాప్టర్, సెల్ ఫోన్ మౌంటింగ్ స్టాండ్ ఒకటి, తర్వాత బాల్ హెడ్, తర్వాత ఈ రిమోట్ని మనము ఛార్జ్ చేయడానికి, రిమోట్ కావాల్సిన పవర్ ఇవ్వడానికి ఒక 2 బ్యాటరీస్ వస్తాయి. తర్వాత యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చేసాడు. ఇవే ఈ బాక్స్లో వచ్చేటువంటి కంటెంట్స్. ఒకసారి సెటప్ చేసి ఎట్లా వస్తుంది లైటింగ్, తర్వాత RGB ఎఫెక్ట్స్ ఎట్లా వస్తాయి మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. దానికంటే ముందు ఒకసారి మనము బ్యాక్ ప్యానల్ కూడా చెక్ చేద్దాము. ఇక్కడ చూస్తే మనకి 3 స్క్రూ స్లాట్స్ ఉన్నాయి కదా, వీటిలో మనము సెల్ ఫోన్స్ను మౌంట్ చేయొచ్చు. ఇవి కంట్రోలింగ్ నాబ్స్. ఇక్కడ మనము ట్రైపాడ్ కానీ లైట్ స్టాండ్ కానీ మనము ఫిట్ చేసుకొని దీన్ని వాడుకోవచ్చు. డైరెక్ట్గా దీనికి సెల్ ఫోన్ కూడా యూజ్ చేసేసి మనం వీడియో షూట్ చేసుకోవచ్చు.
ఇది మనకి 360 degrees రొటేట్ అవుతుంది. ఎట్లా కావాలంటే అట్లా మనము మన యాంగిల్ బట్టి సెట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూస్తే మనకి రింగ్ లైట్ బ్యాక్ సైడ్ మనకి మోడల్ నెంబర్ వచ్చేసి డిజిటెక్ అని చెప్పేసి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఒకటి ఉంది, పవర్ కార్డ్ ఒకటి ఉంది, తర్వాత మనకి యూఎస్బీస్ ఉన్నాయి. ఇక్కడ 2 యూఎస్బీ పోర్ట్స్ ఉన్నాయి. ఇవి ఎందుకంటే మనము సెల్ ఫోన్తో వీడియో షూట్ చేసేటప్పుడు వాటికి పవర్ చేయడానికి ఇది పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి దీన్ని స్టాండ్కి సెటప్ చేసేసి లైట్ ఎట్లా వస్తుంది, తర్వాత ఇంటెన్సిటీ ఎట్లా కంట్రోల్ చేయాలా, తర్వాత రిమోట్ ఫంక్షనాలిటీస్ ఏమున్నాయి, ఆర్జీబీ ఎఫెక్ట్స్ ఏమున్నాయి ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు రింగ్ లైట్ నేను సెట్ చేసేసాను. పవర్ ఆన్ చేసేస్తున్నాను. పవర్ ఆన్ చేసి చూద్దాము. సో ఇప్పుడు రింగ్ లైట్ చూడండి, బ్రైట్గా వైట్ లైట్ వచ్చింది. సో ఇది 18 inches రింగ్ లైట్. ఒక స్క్రూ ఉంటుంది కదా ఇక్కడ, దీంతో మనము రొటేట్ చేసుకోవచ్చు, అటు ఇటు రొటేట్ చేసుకోవచ్చు. దీనికి 2 నాబ్స్ ఉన్నాయి. రైట్ సైడ్ నాబ్ వచ్చేసి ఇంటెన్సిటీ, చూడండి లైట్ బ్రైట్నెస్ పెరుగుతూ ఉంది. రైట్ సైడ్ తగ్గిస్తే బ్రైట్నెస్ తగ్గిస్తుంది. చూడండి రైట్ సైడ్ ఉన్నది మనకి ఇంటెన్సిటీ. ఇప్పుడు మనకి కంప్లీట్గా ఎల్లో లైట్ వచ్చేసింది. అక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని చూస్తే ఇది మనకి టెంపరేచర్, కలర్ టెంపరేచర్ ఒకసారి చూడండి. ఇప్పుడు రైట్ సైడ్ తిప్పితే మనకి పెంచినట్లయితే మొత్తము వైట్ వస్తుంది, వైట్ లైట్ వస్తుంది. మనము తగ్గించినట్లయితే ఇది వైట్ లైట్, రైట్ సైడ్ ఉన్నది దాని పక్క ఉన్నది ఇంటెన్సిటీ. అంటే ఇప్పుడు ఇది ఫైనల్గా ఫుల్ లైట్, ఇది మ్యాక్సిమం వైట్ లైట్, ఇది కంప్లీట్గా మ్యాక్సిమంలో ఉంది. ఇది ఫుల్ వైట్ లైట్ వచ్చేసి తగ్గించినట్టయితే మనకి వైట్ లైట్ తగ్గుతుంది. ఇప్పుడు టేబుల్ పైన సెట్ చేసి చూపిస్తాను. ఇది లైట్ యాంగిల్ కొద్దిగా అడ్జస్ట్ చేసి మనము టేబుల్ టాప్ పైన ఇట్లా పెట్టేస్తే మనకి టేబుల్ పైన మొత్తం కూడా కంప్లీట్గా వైట్ లైట్తో ఫిల్ అవుతుంది. ప్రోడక్ట్ వీడియోస్ తర్వాత అన్బాక్సింగ్ కోసం చాలా బాగా పనికొస్తుంది. ఇట్లా సెటప్ చేసుకొని మనం వీడియోస్ చేసుకోవచ్చు. రింగ్ లైట్ను టేబుల్ పైన సెట్ చేసేసాను. ఒకసారి వీడియోస్ ఎట్లా షూట్ చేస్తామో చూడండి లైట్ యూజ్ చేసుకొని. ఇప్పుడు మామూలుగా ఇంట్లో ఉన్న ట్యూబ్ లైట్స్ మాత్రమే ఉన్నాయి. ఒకసారి స్విచ్ ఆన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇప్పుడు నేను రింగ్ లైట్ ఆన్ చేశాను, బ్రైట్గా అవుతుంది. ఇంటెన్సిటీ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫుల్ వైట్ లైట్ పెడితే మనకి బ్రైట్నెస్ బాగా వస్తుంది. రింగ్ లైట్కి మొబైల్ స్టాండ్ ఇంక్లూడ్ చేశాడు కదా దాంట్లో ప్యాకేజ్లో, అది ఒకసారి తీసి ఎట్లా ఫిట్ చేయాలో చూద్దాము. దాన్ని నేను ప్రోడక్ట్ వీడియోగా తీస్తున్నాను. దీనిపైన మనకి బాక్స్లో ఇచ్చినది ఇది ఫోన్ మౌంట్. సో దీన్ని ఇట్లా ఇన్సర్ట్ చేసేసి దానిపైన స్క్రూ ఫిట్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఈ హోల్డర్కి ఫోన్ మనము అటాచ్ చేసేసేసి డైరెక్ట్గా రింగ్ లైట్కి మనము ఇన్స్టాల్ చేసేది వీడియోస్ షూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రిమోట్ టెస్ట్ చేసాను చూడండి. దీంట్లో ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంది. ఇప్పుడు ఆఫ్ అయింది, మళ్ళీ ఆన్ చేశాను, ఆఫ్ అయిపోయింది. ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. ఇప్పుడు ఆర్జీబీ మోడ్ టెస్ట్ చేస్తున్నాను. రెడ్ అయిపోయింది, గ్రీన్, బ్లూ, మళ్ళీ మనము ఎల్లో వైట్ కూడా 2 బటన్స్ ఉన్నాయి. డైరెక్ట్గా వైట్గా రావచ్చు. ఇప్పుడు ఆర్జీబీ మోడ్లో ఉన్నాను. ఆర్జీబీ మోడ్లో కూడా మనము కలర్ వీల్ అనేటువంటి ఒక బటన్ ఉంది, దాని నుంచి మనము డిఫరెంట్ కలర్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ రిమోట్లో మనకి వాయిస్ అనే ఒక బటన్ కూడా ఇచ్చాడు. దాన్ని ప్రెస్ చేస్తే వచ్చే సౌండ్ అవుట్పుట్ని బట్టి లైట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకసారి డెమో ఇస్తాను చూడండి. 1 2 3 1 2 3 హలో చెక్, హలో హలో. మీరు ఏదైనా సౌండ్ చేస్తే ఆ సౌండ్ తగ్గట్టుగా ఇది లైట్ చేంజ్ అవుతూ ఉంటుంది. హలో 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 హలో. ఇప్పుడు ఫుల్ బ్రైట్నెస్లో చూడండి, ఇది కెమెరాకి ఇది అవుతుంది కాబట్టి బ్రైట్గా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆర్జీబీ టెస్ట్ చేద్దాము. రెడ్, గ్రీన్, తర్వాత బ్లూ. మనము ఆర్జీబీ మోడ్లో ఉన్నప్పుడే మనకి ఇక్కడ ఉన్నటువంటి నాబ్స్ని మనం అడ్జస్ట్ చేసుకుంటే డిఫరెంట్ డైనమిక్ కలర్ మోడ్స్ వస్తాయి మనకి. ఆల్రెడీ ఇంతకుముందుకే నేను వీడియోలో మెన్షన్ చేశాను చూడండి. ఇవి డిఫరెంట్ ఈ స్టెప్లెస్ అడ్జస్ట్మెంట్ ఉండడం వల్ల మనము ఆ నాబ్స్ని రొటేట్ చేస్తూ ఉంటే మనకి డిఫరెంట్ ఎఫెక్ట్ ఆఫ్ లైటింగ్ వస్తుంది. ఇవి మనము వీడియోస్లో యూజ్ చేసుకోవచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఎఫెక్ట్స్ మనము వాడేటప్పుడు కెమెరా సెట్టింగ్స్ తర్వాత లైట్ సెట్టింగ్స్ కూడా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే వీకే షేర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.